హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ ట్రావెల్స్ విత్ భవానీ. ఏన్షియంట్ సిటీ పార్ట్ 6 వీడియోలో ఈరోజు బ్యాంకాక్లో ఉన్న గ్రాండ్ ప్యాలెస్ చాలామంది టూరిస్టులకి తెలుసు. అక్కడున్న ఎమరాల్డ్ బుద్ధాని కూడా చూసే ఉంటారు. ఆ గ్రాండ్ ప్యాలెస్ రెప్లికా ఏన్షియంట్ సిటీలో ఉంది. ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చూపిస్తున్నాను. రోడ్ పక్కన ఇంత అందంగా ట్రిమ్ చేసి పెట్టిన ఈ చెట్టు ఏం చెట్టో చెప్పుకోండి చూద్దాం. చెప్పలేకపోతున్నారు కదా, ఇది మనందరికీ తెలిసిన చెట్టే, చింత చెట్టు. అవునండి, నమ్మశక్యంగా లేదు కదా. ఈ చెట్టుని దగ్గర నుంచి చూసి కూడా నేను నమ్మలేక ఆకుల్ని కోసి టేస్ట్ చూశాను. నిజంగా ఇది చింత చెట్టే. అలా చూసుకుంటూ ముందుకెళ్తుంటే ఇక్కడ చిన్న కాలువలాగా సెటప్ పెట్టారు. ఇక్కడ డ్రమ్స్ ఆకారంలో కనిపిస్తున్న ఈ 3 అంతస్తుల టవర్ పేరు ద డ్రమ్ టవర్. ఇది 3 అంతస్తుల టవర్. దీన్ని కంప్లీట్ గా చెక్కతోనే చేశారు. ప్రతి అంతస్తులో ఒక్కొక్క సౌండ్ ఇది క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి వచ్చే సౌండ్ తెల్లవారుజామున మరియు సాయంత్రాన్ని సంకేతంగా వినిపిస్తుంది. రెండవ అంతస్తు ఫైర్ అలారం సిగ్నల్ ఇస్తుంది. ఆక్రమణదారులు నగరంపై దాడి చేసినప్పుడు 3వ అంతస్తు నుంచి సిగ్నల్ అందుతుంది. ఇది ఆయుతయ కాలంలో కట్టిన టవర్. ఈ టవర్ పైన రూఫ్ టాప్ ని థాయ్ స్టైల్ నుంచి చైనీస్ స్టైల్ కి మార్చారు. ఆ తర్వాత కింగ్ రామా 4 టైంలో మళ్ళీ దీన్ని థాయ్ స్టైల్ కి మార్చారు. మధ్య మధ్యలో చిన్న చిన్న పాట్స్ పెట్టి ఇలా తామర పువ్వుల్ని ప్లాంట్ చేశారు. చాలా అందంగా ఉంది. ఎటు చూసినా గ్రీనరీ, మాన్యుమెంట్స్, రంగురంగుల పువ్వులతోటి చాలా అందంగా ఉంది. బ్యాంకాక్ విజిట్ చేసిన చాలా మంది టూరిస్టులకి ఈ రెప్లికా తెలిసే ఉంటుంది. ఈ మాన్యుమెంట్ పేరు వాట్ ప్రా క్యూ. దీన్ని ద టెంపుల్ ఆఫ్ ఎమరాల్డ్ బుద్ధా అని కూడా అంటారు. బ్యాంకాక్లో ఉన్న గ్రాండ్ ప్యాలెస్ యూజువల్గా టూరిస్టులందరినీ ఆ ప్లేస్కి ఖచ్చితంగా తీసుకెళ్తారు. ఇది థాయిలాండ్లో అతి ముఖ్యమైన బౌద్ధ దేవాలయం. కానీ ఇక్కడ మాంక్స్ ఎవరు ఉండరు. ఇది ఒకప్పుడు థాయిలాండ్ రాజులకు, కోర్ట్ సభ్యులకు ప్రైవేట్ ప్రార్థనా మందిరంగా ఉండేది. కానీ ఇప్పుడు దీన్ని పబ్లిక్ కి ఓపెన్ చేశారు. లోపలికి ఎంటర్ అవుతుంటే డోర్ కి చేసిన ఈ గ్లాస్ వర్క్ ని చూసి మతిపోయింది. దీన్ని స్టెయిన్డ్ గ్లాస్ వర్క్ అంటారు. కలర్ఫుల్ గ్లాసెస్ ని డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్ లో కట్ చేసి అంటించారు. థాయిలాండ్ లో ఉన్న గ్రాండ్ ప్యాలెస్, కింగ్ ప్యాలెస్ వీటన్నిటికీ కూడా ఈ గ్లాస్ వర్క్ ని చేశారు. టెంపుల్స్ అన్నిటికీ మోస్ట్లీ ఎంట్రన్స్ లో ఈ గ్లాస్ వర్క్ ని చేస్తారు. రాత్రిపూట లైట్ పడినప్పుడు ఈ గ్లాస్ పీసెస్ గ్లిట్టర్ అవుతూ ఉంటుంది. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నట్టు భలే అందంగా కనిపిస్తుంది. అలా లోపలికి ఎంటర్ అవుతూనే ఏషియన్ స్టైల్ థాయ్ ప్యాటర్న్ డోర్ కనిపించింది. ఈ డోర్స్ పైన అంతా ట్రెడిషనల్ గా కారు చేసి పెయింట్ చేశారు. ఈ కార్వింగ్ లో కూడా వీళ్ళ ట్రెడిషన్ ని చూపిస్తున్నారు. హాల్ లోపలికి అడుగు పెట్టగానే ఎటు చూసిన అద్భుతమైన ఆర్ట్ వర్కే కనిపిస్తోంది. గ్లాస్ వర్క్ అండ్ హ్యాండ్ పెయింటింగ్స్ తోటి వాల్స్ అంతా నింపేశారు. ఇది యాక్చువల్ గా చాలా ఫైన్ ఆర్ట్ వర్క్. చాలా కష్టం ఇలా చేయడం. కింద వరకే కాదు, డోర్ పైన, విండో పైన కూడా, రూఫ్ టాప్ లో కూడా ఈ పెయింటింగ్స్ తోటే నింపేశారు. ఇంత హ్యాండ్ పెయింటింగ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ప్రతి పెయింటింగ్ లోనూ ఒక స్టోరీ చూపిస్తున్నారు. ఆ స్టోరీ కూడా వీళ్ళ ట్రెడిషన్ కి సంబంధించే ఉంది. కొన్ని పెయింటింగ్స్ లో విలేజ్ లైఫ్ ని చూపిస్తున్నారు. కొన్ని పెయింటింగ్స్ లో రాజుల పరిపాలనని చూపిస్తున్నారు. అండ్ థాయిలాండ్ లో జరిగే లాంగ్ టైల్ బోట్ కాంపిటీషన్స్ ని కూడా ఈ పెయింటింగ్స్ లో చూపిస్తున్నారు. ఇది లాంగ్ టైల్ బోట్ కాంపిటీషన్ పెయింటింగ్. థాయిలాండ్ లో ఈ కాంపిటీషన్ చాలా ఫేమస్. ఇయర్లీ ఒకసారి జరుగుతుంది. 2 hours కాంపిటీషన్ ఇది. చాలా మంది టూరిస్టులు ఈ కాంపిటీషన్ చూడడానికే థాయిలాండ్ వస్తూ ఉంటారు. హాల్ మధ్యలో గోల్డెన్ సింహాసనం మీద కూర్చొని మెడిటేషన్ చేస్తున్న ఎమరాల్డ్ బుద్ధా రెప్లికా ఉంది ఇక్కడ. ఇదంతా వుడ్ తోటి చేసి గోల్డెన్ పెయింటింగ్ వేశారు. కానీ రియల్ గా గ్రాండ్ ప్యాలెస్ లో ఉన్నది రియల్ గోల్డ్ తోటి రియల్ ఎమరాల్డ్ బుద్ధా అని చెప్తారు. సింగిల్ ఎమరాల్డ్ స్టోన్ ని బుద్ధా మెడిటేషన్ చేస్తున్న పోస్చర్లు కారు చేశారు. ఈయన వేసుకున్న కాస్ట్యూమ్ ని సీజనల్ వైజ్ గా చేంజ్ చేస్తూ ఉంటారు. ఈ కాస్ట్యూమ్ కూడా కంప్లీట్ గా గోల్డ్ తోటే చేశారు.
ఈ పక్కనే ఒక బొటానికల్ గార్డెన్ లాగా బోన్సాయ్ ప్లాంట్స్ ని పెంచుతున్నారు. బోన్సాయ్ అంటే నేల మీద పెద్దగా పెరిగే చెట్లని చిన్న పాట్స్ లో పెట్టి పెంచుతారు. ఇక్కడ మామిడి చెట్లతో పాటు చాలా మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. చూడడానికి ఈ ప్లాంట్స్ చాలా క్యూట్ గా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.